మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మనం వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతుంటే, అక్కడ పెట్రోల్ కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లీటర్ పెట్రోల్ కోసం బారులు తీరిన లైన్లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉండటానికి కారణం కూడా చాలా ఉన్నాయి. పాకిస్తాన్లో విదేశీ మారక ద్రవ్యం అయిపోవటం, దానికి తోడు అక్కడ రాజకీయ అనిస్థితి, వస్తువుల ధరలు పెరిగిపోవటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. దీనితో పాటు ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కూడా పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరగడానికి ఒక కారణం. అక్కడ ఇంతకుముందు 250కి పైన అటు ఇటుగా ఉండే పెట్రోల్ ధర ఇప్పుడు 300 రూపాయలకి పైగా ఉంది. అసలే ప్రజలు ఉప్పుకి పప్పుకి కొనలేని పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు పెరిగి అక్కడి సామాన్యుల నడ్డి విరిచేలా తయారయ్యింది. బంగ్లాదేశ్లో అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మా దగ్గర సరిపడినన్ని పెట్రోల్ నిల్వలు ఉన్నాయని ప్రకటించినా కూడా క్షేత్రస్థాయిలో చూస్తే అక్కడ ప్రజలు పెట్రోల్ గురించి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి నిలబడటం మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం.